హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో మనం మూలపేట పోర్టుకు పోదాం పదండి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ మన మూలపేట పోర్టుకు పోదాం పదండి అనే కార్యక్రమానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులను నౌపాడు జంక్షన్ వద్ద భారీ ఎత్తున అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. బహుశా ఒక యుద్ధ వాతావరణం స్టైల్లో, అంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, దాదాపు 800 మంది సిఆర్పిఎఫ్ పోలీసులు, తర్వాత వ్యాన్లు పెట్టి, ట్రక్కులు పెట్టి, బ్యారికేడ్లు పెట్టి, ముళ్ళ కంచెలు పెట్టి ఇంత స్థాయిలో అడ్డుకుంటున్నారు. ఎందుకనేది అర్థం కావట్లా. ఇప్పుడు ఇదేమన్నా జేబులో పెట్టుకొని తీసుకెళ్ళిపోయేదా ఈ పోర్టు ఏమన్నా? ఎందుకు ఇంత స్థాయిలో పోలీస్ బలగాలు, నౌపాడు జంక్షన్ వద్ద బ్యారికేడ్లు, ట్రక్కులు ఇవన్నీ ఎందుకు? ఇదిగో చూడండి ఎంతమంది పోలీసులు. టిప్పర్లు పెట్టారు ఏకంగా చూడండి. ఎక్కడ చూడలే ఇవి మనం ఇట్లాంటి స్థాయిలో, ఈ స్థాయిలో పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మూలాపేట పోర్టు ఏం చేసే ప్రయత్నంలో ఉన్నారు మీరు? లేకపోతే అసలు అక్కడ పోర్టుని మీ కుట్రతో, ఎందుకంటే దాదాపు 2013 ఏప్రిల్ 19న జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు ఆ పోర్టుకి. దాదాపు సంవత్సరం కాలంలోనే 70% పనులు పూర్తి చేశారు. మీరు వచ్చి 2 సంవత్సరాలలో దాన్ని ఒక అడుగు కూడా ముందుకు పెట్టలేదు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందని. శ్రీకాకుళం వెనకబడిన ప్రాంతం, అలాంటి ప్రాంతం ఇలాంటి పోర్ట్ ఒకటి ఏర్పాటు జరిగితే ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు దానికి శ్రీకారం చుడితే శంకుస్థాపన జరిగిన సంవత్సరం కాలంలోనే అత్యంత అద్భుతంగా పనులు జరిగినాయి. అక్కడ దాదాపు 2 కిలోమీటర్ల లోపల రోడ్డు నిర్మాణం కూడా జరిగిపోయింది సముద్రం లోపల. అక్కడ దాన్ని మీరు మొత్తం మూలన పెట్టేసి దేనికి పని చేసేద్దామని ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నం ప్రజలకి తెలియజేయాలి అని వైఎస్ఆర్సీపీ మన మూలాపేట పోర్టుకు పోదాం పదని అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ పోర్టుకి వెళ్తే ఏం ప్రాబ్లం వచ్చింది? ఇప్పుడు నాకు అర్థంగా జనాలందరూ కూడా మాట్లాడుకుంటుంది అదే. ఏం ప్రాబ్లం వస్తుంది? ఇదిగోండి, చంద్రబాబు 70% ఆయనలోనే పూర్తయినాయి. చంద్రబాబు సర్కారు కమిషన్ల కోసం ఆగిపోయిన పనులు, అయినా క్రెడిట్ చోరీకి విశ్వ ప్రయత్నాలు. దీనిపై పోర్టుకు పోదాం పదండి ఉద్యమానికి సిద్ధమైన వైఎస్ఆర్సీపీ. ఇదిగో ఈ పోర్టు శంకుస్థాపన ఫొటోస్ కానీ ఇవన్నీ. ఇప్పుడు వెళ్తే ఏమైంది ఇక్కడ అంటే, ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికో, లేకపోతే సచివాలయం ముట్టడికో, అసెంబ్లీ ముట్టడికో, ఇంకేదైనా ప్రోగ్రాం పెట్టుకొని ఇంతమంది అక్కడికి వెళ్తున్నారంటే అది అక్కడ ఏమన్నా జరుగుతుంది, శాంతి భద్రత సమస్య జరుగుతుందని చెప్పి మీరు ఆపుతున్నారంటే ఒక అర్థం. పోర్టుకి వెళ్తానికి ఆపటానికి ఇది ఎక్కడ అన్యాయం అండి? వైఎస్ఆర్సీపీ హయాంలో శంకుస్థాపన చేసి 70% పూర్తయిపోయిన ఆ పోర్టుకి వెళ్లకుండా అడ్డుకోవటం అనేది మరి ఏ చట్టం తీసుకొచ్చిందో, ఏ చట్టం చెప్తుందో? ఇది గతంలో ఎప్పుడు ఇలాంటివి జరగల. చూడండి ఎంత భారీ స్థాయిలో వెళ్తున్నారో, వాళ్ళు ఎలా అడ్డుకుంటున్నారు. ఇదిగోండి చూడండి, ఇంత స్థాయిలో కంచెలు పెట్టి, ఈ స్థాయిలో పోలీసులు, ట్రక్కులు, దేనికి ఇంత భయపడుతున్నారు? దేనికి అంటే అక్కడ మీరేమన్నా కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఆ పోర్టుని ఇంకేమన్నా చేసే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే ఆ పోర్టులో మీరేమన్నా మొత్తం ఇప్పటివరకు జరిగిన పనులను ఏమన్నా డ్యామేజ్ చేశారా? ఎందుకంటే ప్రజలు చూస్తానికి వెళ్తున్నారు. అక్కడ పోర్టు 70% పనులు పూర్తయిపోయిన పోర్టు ఇంతవరకు ఎందుకు తిరిగి స్టార్ట్ కాలేదు? ఈ 2 సంవత్సరాలు అయిపోవాలి కదా. సంవత్సరంలో 70% పనులు పూర్తయినప్పుడు ఈ 2 సంవత్సరాలు ఇంకెక్కువ అయిపోయి ఉండాలి కదా. 100% పనులు పూర్తి అయిపోయి ఈ పాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఉండాలి కదా. ఎందుకు అందుబాటులోకి రావట్లేదు అని వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మన మూలాపేట పోర్టు చూద్దాం పదని అనే కార్యక్రమం నిర్వహించారు. అడ్డుకోవటం ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇంత స్థాయిలో పోలీసులను పెట్టి, ఇంత స్థాయిలో పెట్టి అయినా ఎంతమందిని అడ్డుకోగలుగుతారండి? జనాలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. శ్రీకాకుళం సంబంధించిన నాయకులందరూ కూడా తరలి వస్తున్నారు, శ్రేణులు తరలి వస్తున్నారు. భారీ స్థాయిలో దాదాపు 800 మందికి పైగా సిఆర్పిఎఫ్ బలగాల్ని మోహరించి, టిప్పర్లు పెట్టి, ట్రక్కులు పెట్టి, ముళ్ళ కంచెలేసి ఏమన్నా బోర్డర్ దాటిపోతున్నారా? ఏమన్నా యుద్ధానికి పోతున్నారా? పోర్టు పనులు ఎలా ఉన్నాయి చూద్దామని వెళ్తున్నారు. అంటే మీరు అప్పగించిన కాంట్రాక్టులు ఏమన్నా పనులన్నీ, జరిగిపోయిన పనులన్నీ మళ్ళీ పాల్గొని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారా? ఏంటి మీకు వచ్చే సమస్య ఏంటి? చూస్తానికి వస్తే ప్రజలందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మొత్తం ట్విట్టర్ అంతా అదే ట్రెండింగ్ అవుతుంది. చూడండి ఏంటి సమస్య ఏంటి అని. ప్రజలు వస్తుంటే చూస్తానికి ఏంటి సమస్య? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపైన పూర్తి చేసేవాళ్ళు కదా. మీకు లేదు కాబట్టే ఇదిగో ఇంతమంది జనం వెళ్తుంటే వీళ్ళందరూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు పైపెచ్చి ఇప్పుడు క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం, మేమే స్టార్ట్ చేసాము, మేమే పూర్తి చేసామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు గూగుల్లో ఓపెన్ చేస్తే ఫొటోస్ దొరుకుతాయి కదా. ఎవరు దానికి ప్రారంభోత్సవం చేశారు, ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరి హయాంలో ఎన్ని నిధులు వచ్చినాయి, అవి మొత్తం ప్రజలకి ఈరోజు సోషల్ మీడియాలో కనపడతా ఉంది.
మీరు 2 పత్రికలు 3 ఛానళ్ళు ఉంటే మొత్తం మార్చేయచ్చు అనుకుంటున్నాను. కానీ ప్రజలు ప్రతి విషయం గమనిస్తున్నారు, ప్రతి విషయం చూస్తున్నారు, మిమ్మల్ని అడుగుతారు. అది చూడటానికి వెళ్తుంటే ఇంత ఎత్తున భారీ బలగాల్ని పెట్టి మోహరించి అడ్డుకోవటం అనేది బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. ఎందుకంత భయం? ఎందుకంత ఉలికిపాటు?